ఇది చూడండి చివరి ఆఖరి వరకు కూడా ఇంక ఈ కొమ్మ ఆఖరి అనమాట. ఇక్కడ కాయ అవుతుంది, ఇదిగోండి ఇక్కడ మళ్ళా పూత రెడీ అయింది పిందె. అదేవిధంగా మనం అన్న ఏ నెలలో నాటామన్నా దీన్ని? ఇది ఆగస్టు 10 నాటామన్నా. ఆగస్టు 10వ తారీఖు నాటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 10 నెలలు అవుతుంది తోట నాటి 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో 2 ఎకరాల మీద 100 క్వింటాలు పచ్చికాయ, అదేవిధంగా ఇప్పటికీ 40 క్వింటాలు పండుగాయ కోసారు. ఇంకొక 30-35 పండుగాయ వస్తుందని ఆశతో ఉన్నారు. దీనికి అన్నీ కూడా నువ్వు స్టార్టింగ్ నుంచి అన్న స్టార్టింగ్లో అవని వేసాం కదా, అవని పొడమి కోకోలి అన్నపూర్ణ కుసరత్తు ఈ స్ప్రేయింగ్ వచ్చేసరికి సుల్తాన్ కూడా వేసామా? సుల్తాన్ వేసాము. ఈ సుల్తాన్ వేయటం వల్లనే లాస్ట్లో మనం సుల్తాను కుదరత్తు ఈ ప్రోడక్ట్లో వేయడం వల్లనే ఈ చివరి వరకు కూడాను ఈ కాయ ఈ విధంగా ఉంది. చివరి వరకు కూడా ఎక్కడను సైజు తగ్గలేదు, ప్లస్ ఓపీ వెరైటీ ఈ విధంగా రావటం అంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. పైన స్ప్రేయింగ్లు వచ్చేసి జోకా, పెర్రీ 1, 2, 3 డాంట్ ప్లస్ ఇవన్నీ కూడాను మనం మార్చి ఇస్తాం జరిగింది. అదేవిధంగా మనం ఇది ఇంకా జూన్ 1వ తారీఖున లేదా మొదటి వారంలో ఇది లాస్ట్ కోత కోయటం జరుగుతుంది. ఇప్పుడున్న పండుగ అంతా కూడాను రేపు సండే లేదా మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా జూన్ 1వ వారం వరకు కూడాను లాస్ట్ కోత దిగుతుంది. రాఘవన్న, ఈ పద్ధతిలో ONBA పద్ధతిలో రైతు ఈ విధంగా ఎరువులు ఆడుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే రైతు ఎక్కడన్నా నష్టపోతాడా? 100% నష్టపోడండి. ఎందుకని? సక్సెస్ అవుతాడు. వాళ్ళు ఫస్ట్లో ఇది చైన్ పీకేయాలన్నారు, అలాంటి చైన్ వాళ్ళ ప్రొడక్ట్లు వాడినాక ఈ రేంజ్ కాసింది. నవంబర్, డిసెంబర్లో చైన్ పీకేయమన్నారండి. పీకేయమన్న తర్వాత ఈ చేను కృష్ణారెడ్డి గారు వచ్చి దాని సలహాలు అన్ని ఇచ్చాడు. వాళ్ళ మందులు అన్ని ఎరువులు వాడటం వల్ల ఈ రేంజ్లో వచ్చిందన్న పంట. ప్రతి రైతు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాడాలి, మధ్యలో వదిలేయకుండా ఉండాలి. మధ్యలో వదిలేస్తే ఉపయోగం లేదు, అటు చెడిపోద్ది ఇటు చెడిపోద్ది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళని సంప్రదించండి. చూడండి ఇప్పటికి కూడాను ఎన్ని పూతలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనం మే నెల 9వ తారీఖు వచ్చాము. ఈ కొమ్మ చిగురేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 5-6 కాయలు వచ్చినాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఎన్ని పూతలు ఉన్నాయి ఈ కొమ్మలకి. ఇటు కొమ్మకు కానీ ఇటు కొమ్మకు కానీ పూతలు చూడండి. ఇప్పుడు మన ONBA పద్ధతిలో మనం మొదటి నుంచి చివరి వరకు పాటిస్తే రైతు ఎక్కడ లాస్ పోవడానికి లేదు. లేదా 100% లాస్ పడు, 100% లాస్ పడు. పంట అయితే గ్యారెంటీగా పండుతుంది. 100% పంట ఎక్కడ పండకుండా ఉండడానికి ఛాన్స్ లేదు.